అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నోగరాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో కూడా జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్ని ఇటు టీడీపీ అలా కూటమి ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ రెండు కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాయి. హోరాహోరీగా చాలా హడావిడి కూడా చేశారు. మొత్తానికి ఎన్నికలైతే పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు, దొంగోటు గుద్దేసుకున్నారు, అది చేశారు ఇది చేశారని చెప్పి పెద్ద పోస్ట్ పెట్టి మొత్తానికి మళ్ళీ ఒక రెండు ప్రాంతాల్లో ఎన్నికల్ని మళ్ళీ రీపోలింగ్ చేయించారు. సో నిజంగానే రిగ్గింగ్ చేయించుకోవాల్సినంత దుస్థితికి టీడీపీ వచ్చిందంటారా, కూటమి ప్రభుత్వం వచ్చిందంట? అదంతా అబద్ధం అండి. అదంతా అబద్ధం. అక్కడ నిజాయితీగా ఎలక్షన్ జరగాలని ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎంతమంది పోలీసు ఫోర్స్ని అక్కడ దించింది? వేల మందిని. అవును, నిజంగా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించాలండి. ఒక వారం రోజులుగా నిద్రాహారాలు మానేసి వాళ్ళు అసలు అలాంటి ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షనిజం కూడా ఉంటుంది. ఎలాంటి ప్రాంతాల్లో పోలీసులు అహర్నిశలో శ్రమించి ఎంతో కష్టపడి ఆ పోలింగ్ నిర్వహిస్తే ప్రతి ఒక్కడు ఈ మధ్యకాలంలో పోలీసులు అనేవాడే. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అమ్ముడిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అమ్ముడిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిందించడమే. నిజంగా ఆ ఎలక్షన్ అద్భుతంగా పూర్తి చేసినందుకు పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి వీళ్ళంతా కూడా. ఎందుకంటే అంత ఉత్కంఠభరితంగా జరిగాయి పోలింగ్ అక్కడ. జగన్మోహన్ అక్కడ ఏమండి ఇలా జరిగిందనుకో, మరి మాజీ మంత్రులందరినీ ఆ పులివెందుల్లో ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్కడు అక్కడే ఉన్నాడు. ఎందుకు? ఏం కొంపలంటిపోయి 2 జడ్పీటీసీ స్థానాల కోసం ఇంత గందరగోళం సృష్టించడానికి కారణం వైఎస్ఆర్సీపీ. నిజం అది. వాళ్లే దౌర్జన్యాలు చేస్తూ, వాళ్లే దుర్మార్గాలు చేస్తూ కూటమి ప్రభుత్వమే తోసాడు. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం పోలీసులను పెట్టి రిగ్గింగ్ చేసేస్తుంది, కలెక్టర్లను పెట్టి రిగ్గింగ్ చేయించేస్తుంది. ఏంటి 2 జడ్పీటీసీలకి ఇంత రిగ్గింగ్లు చేయించేస్తారా? మాట్లాడడానికైనా ప్రెస్ మీట్లు పెట్టడానికైనా సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి. నిజంగా బ్యాలెట్ మీద కదా జరుగుతున్నాయి. ఎందుకు టెన్షను? ఇప్పుడు పోలీసులు అన్ని 100 మంది ఉండి ఎవడు దౌర్జన్యం చేసినా ఊరుకోరు కదా. కావాలని అదేదో జరిగిపోతున్నట్టుగా అభూత కల్పన సృష్టించి, గందరగోళం సృష్టించి, ఎన్నికలు సరిగ్గా జరగట్లేదు, నిజాయితీగా జరగట్లేదు, వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకుంటున్నారు, ఇష్టానుసారం రిగ్గింగ్ చేసేసుకుంటున్నారు. ఇన్ని సీసీ కెమెరాలు బూతుల్లో ఉన్నాయే. పోలీసు వారు పగడ్బందీగా సీసీ కెమెరాలని పెట్టుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఎలక్షన్లు అద్భుతంగా నిర్వహిస్తే పోలీసు వారిని నిందిస్తూ ఈవేళ మళ్ళీ రీపోలింగ్ కోరారంటే నిజంగా అనవసరం. కావాలని ఇవన్నీ. అంటే కొంతమంది ఏమంటున్నారంటే పులివెందులు అనేది కంచుకోట కదండి వయసు కుటుంబానికి, ఎక్కడ ఓడిపోతామని భయం వేసి ఇలాంటి డ్రామాలు వేస్తున్నారు, ఓడిపోతే కనుక ఇలాంటి కారణాలు చెప్పుకోవడానికి ఒకటి పడి ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్నారు. దానికి ఏమంటారు? నిజంగా నిజమే. ఇప్పుడు ఏంటంటే ముందుగా అపోహ వాళ్ళ మీద వేసేస్తే, వాళ్ళు రిగ్గింగ్ చేసేశారు, వాళ్ళు దౌర్జన్యం చేసేశారు, వాళ్ళు దుర్మార్గం చేసేశారు కాబట్టి మేము ఓడిపోబోతున్నాం అని వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు ఓడిపోతారని నిజంగా తెలుసు. ఓడిపోతామని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే మన పరువు పోకుండా ఉంటుందని ఆలోచనకు వచ్చేసారు. ఏం చేస్తే మన పరువు నిలబడుతుంది, ఎలాగా మన కంచుకోటలో వీళ్ళు జెండా బాతున్నారు, రెండు చోట్ల కూడా విజయం టీడీపీదే అని వచ్చేసిన తర్వాత ఈ రకమైన డ్రామాలు మొదలెట్టారు. ఇలా డ్రామా ఆడితే రేపు పొద్దున ఓడిపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఓడిపోయారనేటువంటి దాంతో ప్రజలు ఏమనుకుంటే ఇంక అయిపోయిందిరా వైఎస్ఆర్సీపీ పార్టీ పని, ఇంకెప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేరు అని చెప్పుకుంటారనే భయంతో చేస్తున్న ప్లాన్ తప్ప ఇది. వాస్తవంగా అక్కడ అక్రమాలు జరగలేదు, దౌర్జన్యాలు జరగలేదు, దుర్మార్గంగా ఎవరు కూడా రిగ్గింగ్లు చేయలేదు. రిగ్గింగ్ చేస్తే ఏమంటే సీసీ కెమెరా అబద్ధం ఆడుతుంది, మనం అబద్ధం ఆడతాం. కానీ ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో జరిగింది పోలింగ్. దొంగ ఓట్లు ఎలా వేసేస్తాడండి? అంటే కొన్ని టీవీ ఛానల్స్లో ఏమంటున్నారంటే పోలీసులు అమ్ముడిపోయారు, మొత్తానికి ఒక ఏకపక్షంగానే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చూపిస్తున్నారు. మరి దాని గురించి ఏమన్నా అంటారా? అది అంతా అబద్ధం అండి. ఇప్పుడు పోలీసు ఒక సిఏ ఎస్ఏ పర్యవేక్షణలో ఉంటారు,
అతను పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు అతను అక్కడ నిలబడి ఉంటాడు. అదిగో నిలబడే దొంగోటి ఏం చేస్తాడు అని చెప్పి ఎవడ ఫోటోనో మార్పింగ్ చేసి వాళ్ళ ఇష్టానుసారం ఈ పార్టీని నిందిస్తూ ఏ టీవీ కాదు, ముందు సాక్షి టీవీయే ఇవన్నీ చేస్తుంది, వేరే టీవీ ఏం చేయట్లా. కాబట్టి అక్కడ ఏం జరగలేదండి. ఓకే, అద్భుతంగా పోలీసు వారి దగ్గరుండి పోలింగ్ జరిపించారు. బ్రహ్మాండంగా ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారు. ఓకే. అంటే విచిత్రంగా ఏంటంటే రీపోలింగ్ కోరుకున్నదే వాళ్ళే. ఇప్పుడు ఈ రీపోలింగ్ కూడా క్యాన్సిల్ చేయాలి, బహిష్కరించాలని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటారు? అసలు కోరింది వాళ్ళే, మళ్ళీ వద్దని చెప్పుకున్నది వాళ్ళే. ఓడిపోయామని తెలిసిపోయిందండి వాళ్ళకి. వాస్తవంగా ఓటింగ్ సరే తెలిసిపోతుంది అందరికీ. 90% ఓడిపోయాం, ఇంకో 10% ఒకవేళ ఓప్స్ ఉన్నా ఓప్స్ లేకపోయినా ఓడిపోయిన నిర్ధారణకు వచ్చేసారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత ఎలాంటివి చేస్తేనే రేపొద్దున మన పరువు నిలబడుతుంది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి అపవాదులు ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.